ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ వరలక్ష్మీ వ్రత విధానము శ్రావణ మాసంలో వచ్చేటువంటి వరలక్ష్మీ వ్రతాన్ని అందరూ కూడా ఆచరించే విధానంగా ఈ వ్రతముకు కావలసినటువంటి వస్తువులు, సంబారాలు, పంచపాత్ర, తోరాలు, 9 ముళ్ళు వేసినటువంటి పుష్పాలు పెట్టినటువంటి గ్రంథితోటి తోరములు, ప్రసాదములు, పుష్పములు, పసుపు, కుంకుమ, ఈ పదార్థాలన్నీ వస్తువులన్నీ కూడా దగ్గర పెట్టుకుని చిత్తశుద్ధితోటి అమ్మవారి యొక్క ఆరాధన ప్రారంభించాలి. ముందుగా కలశమును ఏర్పాటు చేసుకుని ఆ కలశం మీద అమ్మవారి ఆవాహన పూర్వకంగా వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. సంకల్పము ముందుగా 3 సార్లు నీరు త్రాగుతూ ఈ యొక్క సంకల్పం వింటూ 3 సార్లు తీసుకుని హస్తప్రక్షాళన గావించుకుని ఈ యొక్క కేశవాది నామములు వింటూ ఈ వ్రతమును గణపతి ఆరాధనతోటి, మహాగణపతి యొక్క ఆరాధనతోటి ఆయన యొక్క రూపాన్ని తలుచుకుని అక్కడి నుంచి ప్రారంభించండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. అథోక్షజాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఆదో దీపారాధనం కృత్వా దీపమును వెలిగించి ఆ దీపమునకు పుష్పములు, కుంకుమ, అక్షతులు వేసి అలంకరించి సాక్షాత్తు దీపస్వరూపమైన సూర్యభగవాన్ నమస్కారం చేసుకోండి. ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన వర్ధతే జ్ఞానం దీపదేవ్యే నమో నమః. సకల సాక్షిభూతస్వరూప దీపజ్యోతి పరమాత్మనే నమః. పుష్పాక్షత అలంకరణాన్ని సమర్పయామి. అలాగే గణపతిగా ఏర్పాటు చేసుకున్నటువంటి పసుపు గణపతికి పుష్పములు వేసి నమస్కరించి ఆ స్వామివారి రూపాన్ని మనసులో ధ్యానం చేసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. యశుభో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోత్సంతరణాత్వం తాం సర్వతో జయమంగళం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. తదేవ లగ్నం తదనం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంఘ్రీగుం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిర్యోర్భూతి ధ్రువా నేతర్మతర్మమ. స్మృతే సకల కళ్యాణ భాజనం యత్ర జాయతే పురుషస్తమజన్నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వదా సర్వకార్యేషు నాస్తి తేషామమంగళం. ఏషాం హృదిస్థో భగవాన్ మంగళాయతనం హరిః. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందీవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరి నారాయణి నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యా నమః. ఉమామహేశ్వరాభ్యా నమః. వాణీ హిరణ్యగర్భాభ్యా నమః. శచీపురంధరాభ్యా నమః. అరుంధతీ వధిష్ఠాభ్యా నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో వేదవిద్భ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మీ యొక్క తల్లిదండ్రుల్ని, మాతాపితరుల్ని, గురువుల్ని, గోవుల్ని,
వేదములు చదివేటువంటి పండితుల్ని, బ్రాహ్మణుల్ని అందరినీ కూడా మనసులో నమస్కరించుకోండి. వాగర్ధాభిమతం ప్రక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరో మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్యదేవో భవ అతిథిదేవే భవ సర్వేభ్యో గోబ్రాహ్మణేభ్యో నమో నమః. 2 అక్షతులు వాసం చేసి వెనక వేసి ప్రాణాయామం చేయండి. ఓం ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషామవిరోధేన బ్రహ్మకర్మ సమారభే. ఓం భూః ఉమాభోజ్యోతిరసోమృతం బ్రహ్మభూద్భువస్తు పరో మమ అనుకోండి. ఉపాత్త సమస్త దుర్దక్షయ ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణురాజ్ఞేయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోహ దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్యప్రదేశే కృష్ణా గోదావరియోర్మధ్యప్రదేశే లక్ష్మీ నిపాతు గృహే స్వగృహము కలవారు స్వగృహే అనుకోండి. సమస్త దేవత బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధో అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన. ఇక్కడ తిథి, వారము, సంవత్సరము, పక్షము, అయినము ఈ తిథివారాలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఆయా రోజులను బట్టి ఆ తిథివారాలన్నీ కూడా చెప్పుకొని శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభతిథో మీ యొక్క గోత్రము, పేరు, నామధేయోహం మీ యొక్క మమ సహ కుటుంబానాం అని చెప్పనుకొని భర్తా సహ ఆయుష్యాభివృద్ధ్యర్థం సపుత్ర సపుత్రిక సపరివార సమేత ఆయుష్య అభివృద్ధ్యర్థం మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య శుభఫల అవాప్యర్థం మమ యావజ్జీవం అవిచ్ఛిన్న సౌభాగ్య సత్సంతాన సిద్ధ్యర్థం విశేషేణ వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మీముద్దిశ్య వరలక్ష్మీ ప్రీత్యర్థం యథాశక్తి వరలక్ష్మీ పూజాఖ్యం కర్మ కరిష్యే. ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే తదంగ కలశార్చనం కరిష్యే. ఈ విధంగా అమ్మవారికి మీరు సంకల్పం చేసుకున్నారు, అమ్మవారి వ్రతాన్ని ఆచరిస్తున్నానని చెప్పిన వరలక్ష్మీదేవి మాత యొక్క వ్రతాన్ని అక్కడి నుంచి తర్వాత దాన్ని మొదలుగా గణపతి యొక్క ఆరాధన చేస్తున్నానని చెప్పని అక్షతృ నీళ్ళు కూడా విడిచిపెట్టండి. సంకల్పం చేసినటువంటి గ్లాసుగా పంచపాత్ర కాకుండా వేరొక కలశాన్ని పెట్టుకుని ఆ కలశంలో గంధము పుష్పము అక్షతలు వేసి ఆ కలశం చుట్టూ గంధము కుంకుమతో అలంకరించి ఒక పుష్పము ఒక తమలపాకు కానీ మామిడాకు కానీ ఆ యొక్క కలశంలోని నీళ్ళల్లో గంగ నీరుంటే గంగ నీరు కూడా వేసి ఈ యొక్క కలశార్చన కార్యక్రమాన్ని మనసారా అమ్మవారిని మనసులో తలుచుకుంటూ ప్రారంభించి అమ్మవారి యొక్క వరలక్ష్మీ మాత యొక్క నామస్మరణ చేసుకోండి. ఓం తదంగ కలశార్చనం కరిష్యే కలశం గంధపుష్పాక్షతైరభ్యర్చ్య ఓం కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితః మూలే తత్రస్థితో బ్రహ్మ మధ్యే మాతుగణాత్మతః కుక్షౌ చ సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోధయుర్వేదः సామవేదో సర్వణः అంగైశ్చ దహితాः సర్వే కలశామృతమాశ్రితాः. ఆ కలశే తుధావితి పవిత్రే పరిశుచ్యతే ఉక్తేర్యజ్ఞేషు బద్ధతే ఆపో వా ఇదకం తర్వం విశ్వా భూతాన్యాప ప్రాణాప ఆప పశవ ఆపో నమాపో మతమాప తుంబ్రాడాపో విరాడాప స్వరాడాపశ్యం దాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాప సత్యమాప సర్వా దేవత ఆపో భూర్భువత్వరాపవో. గంగతో ఆ యొక్క గంగా అంటూ ఆ మామిడాకుతోటి ఆ నీళ్ళను కలిపి పూజా వస్తువుల మీద ఆ యొక్క అమ్మవారి యొక్క కలశం మీద గణపతి పశువు గణపతి మీద మీ శిరస్సు మీద నీళ్లు చల్లుకోండి. ఆయాంతు శ్రీ మహాగణపతి పూజార్థం వరలక్ష్మీ వ్రతార్థం కలశోదకేన పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మానం చ సంప్రోక్ష్య
ఇక్కడతో సంకల్పము పూర్తయింది. ఇక్కడ నుంచి గణపతి యొక్క ఆవాహన పసుపుతో మీరు సిద్ధం చేసుకున్నారు కదా, ఆ పసుపుతో సిద్ధం చేసుకున్నటువంటి ఆ పసుపు గణపతికి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజంతో కూడా పూర్తి చేసుకున్న తర్వాత మరలా సంకల్పించుకుని వరిషే ప్రయుక్త వరలక్ష్మీదేవతా ఉద్దిశ్య వరలక్ష్మీదేవతా ప్రీత్యర్థం మమ సకల సౌభాగ్య అవిచ్ఛిన్న తత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం భర్తా సహ సంతాన సహ ఆయుష్యాభివృద్ధ్యర్థం వరలక్ష్మీ వ్రతాఖ్యం కర్మ కరిష్యే. ఓం అనే నీరు అక్షతలు నీరు కూడా పల్లెల్లో విడిచిపెట్టి ఆ పుష్పములు అక్షతలు కలశం మీద వేసి అమ్మవారిని నమస్కరించి ఆవాహన అమ్మవారికి మన యొక్క గృహానికి పిలిచే విధానంగా ఆహ్వానం చేస్తూ నమస్కరించుకోండి. ఓం ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా క్షీరోదార్ణవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరా భవ మే గేహే సురాసర నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవ్యై నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఓం ఆవాహయామి. ఓం సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీత భవ సర్వదా శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ఆవాహయామి. స్థిరా భవ ఆవాహితా భవ స్థాపితా భవ స్థిరాసనం సుఖాసనం కురు. ఆ నవరత్న హేమకజిత సింహాసనం సమర్పయామి. సూర్యాయుత నిభస్ఫూర్తే త్వరరత్న విభూషితే సింహాసనమిదం దేవి స్థీయతాం త్వరపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః రత్నసింహాసనం సమర్పయామి. పాద్యం అమ్మవారికి నీరు చూపెట్టి 3 సార్లు పల్లెల్లో విడిచిపెడుతూ ఉండండి. పాద్యము అర్ఘ్యము ఆచమనీయము. సువాసతి జలం రమ్యం సర్వతీర్థ సముద్భవం పాద్యం గృహాణ దేవిత్వం సర్వదేవ నమస్కృతే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పాదయో పాద్యం సమర్పయామి. శుద్ధోదకం చ పాత్రస్థం గంధపుష్పాదిమిశ్రితం అర్ఘ్యం దాస్యామి తే దేవి గృహాణ సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః హస్తయో అర్ఘ్యం సమర్పయామి. సువర్ణకలశానీతం చందనాగురు సంయుతం గృహాణ నాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఆవు పాలు, ఆవు పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార ఇవన్నీ కూడా సిద్ధం చేసుకున్నటువంటి ఆ పంచామృతాలతో అమ్మవారిని స్నానం చేస్తున్నట్టుగా చిలకరించండి. ఓం పయోదధిఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమిదం గృహాణ కమలాలయే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః పంచామృత స్నానం సమర్పయామి. ఓం తర్వాత కలశారాధన చేసిన శుద్ధోదక స్నానం. గంగాజలం మయా నీతం మహాదేవ శిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాణ విధుసోదరి వరలక్ష్మీదేవతాయై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. కొబ్బరికాయ కొట్టి కొబ్బరికాయ నీళ్ళతో కూడా నీరు చల్లండి. తర్వాత శుద్ధోదకం నీరు చల్లండి. చుక్క నీరు అమ్మవారు చూపెట్టి పిల్లల్లో విడిచిపెడుతూ సిద్ధం చేసుకున్నటువంటి వస్త్రములు, ఆభరణములు, ఉపవీతము, ఈ గంధము, అక్షతలు, పుష్పములు ఈ యొక్క అర్చనంతా కూడా ఒక్కొక్కటిగా చేస్తూ ఉండండి. ఓం ఓ స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. సురార్చితాంఘ్రియుగలే దకూల వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవతాయై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం ఆభరణం కేయూరకంకణై దివ్యై హారనూపరమేఖలా విభూషణాన్యమాల్యాని గృహాన వృషభూజితే శ్రీవరలక్ష్మీదేవ్యై నమః ఆభరణం సమర్పయామి. తప్తహేమకృతం సూత్రం ముక్తాదామభూషితం ఉపవీతమిదం దేవి గృహాణత్వం శుభప్రదే వరలక్ష్మీదేవతాయై నమః ఉపవీతం సమర్పయామి. గంధం
కర్పూరాగర కస్తూరి రోచనాది భిరన్వితం గంధం దాస్యామ్యహం దేవి ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః దివ్యశ్రీపరమల గంధాం ధారయామి అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ శాలీయాస్తండులాన్ శుభాన్ హరిద్రాకుంకుమోపేతాన్ గృహ్యతామబ్ధిపుత్రికే శ్రీ వరలక్ష్మీదేవతాయై నమః అక్షతాం సమర్పయామి పుష్పైః పూజయామి. ఓం అమ్మవారి యొక్క పాదముల దగ్గర నుంచి శిరఃపర్యంతము కూడా అంగపూజ అని చెప్పి అంటారు. అంగపూజ చేసిన తర్వాత అమ్మవారికి అష్టోత్తర నామాలు అనేవి రావడం జరుగుతుంది. అందుచేత ఈ అంగపూజప్పుడు అష్టోత్తర నామాలప్పుడు ఒక్కొక్కటి కూడా ఓం వరలక్ష్మీ నమః, ఓం వరలక్ష్మీ నమః, ఓం వరలక్ష్మీ నమః అనుకుంటూ ఆరాధన అర్చన చేస్తూ ఉండండి. ఓం చంచలాయై నమః పాదో పూజయామి. ఓం చపలాయై నమః జానుని పూజయామి. ఓం పీతాంబరధరాయై నమః ఊరూన్ పూజయామి. ఓం కమలవాసిన్యై నమః కటిం పూజయామి. ఓం పద్మాలయాయై నమః నాభిం పూజయామి. ఓం మదనమాత్రే నమః స్తనౌ పూజయామి. ఓం లలితాయై నమః భుజద్వయం పూజయామి. ఓం కంబుకంఠ్యై నమః కంఠం పూజయామి. ఓం సుముఖాయై నమః ముఖం పూజయామి. ఓం శ్రీయై నమః ఓష్ఠౌ పూజయామి. ఓం సునాసికాయై నమః నాసికాం పూజయామి. ఓం సునేత్రాయై నమః నేత్రే పూజయామి. ఓం రమాయై నమః కర్ణో పూజయామి. ఓం కమలాయై నమః శిరః పూజయామి. ఓం వరలక్ష్మీయై నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం ఓం ప్రకృత్యై నమః ఓం వికృత్యై నమః ఓం విద్యాయై నమః ఓం సర్వభూతహితప్రదాయై నమః ఓం శ్రద్ధాయై నమః ఓం విభూత్యై నమః ఓం సురభ్యై నమః ఓం పరమాత్మికాయై నమః ఓం వాచ్యై నమః ఓం పద్మాలయాయై నమః ఓం పద్మాయై నమః ఓం శుచయే నమః ఓం స్వాహాయై నమః ఓం స్వధాయై నమః ఓం సుధాయై నమః ఓం ధన్యాయై నమః ఓం హిరణ్మయ్యై నమః ఓం లక్ష్మ్యై నమః ఓం నిత్యపుష్టాయై నమః ఓం విభావర్త్యై నమః ఓం అదిత్యై నమః ఓం దిత్యై నమః ఓం దీప్తాయై నమః ఓం వసుధాయై నమః ఓం వసుధారిణ్యై నమః ఓం కమలాయై నమః ఓం కాంతాయై నమః ఓం కామాక్ష్యై నమః ఓం క్రోధసంభవాయై నమః ఓం అనుగ్రహప్రదాయై నమః ఓం బుద్ధ్యై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం అమృతాయై నమః ఓం దీప్తాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం లోకమాత్రే నమః ఓం పద్మప్రియాయై నమః ఓం పద్మహస్తాయై నమః ఓం పద్మాక్ష్యై నమః ఓం పద్మసుందర్యై నమః ఓం పద్మోద్భవాయై నమః ఓం పద్మముఖ్యై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమాయై నమః ఓం పద్మమాలాధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్రసహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్రరూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివగర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయే నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః
ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం శాంతాయై నమః. ఓం శుక్లమాల్యాంబరాయై నమః. ఓం శ్రీయై నమః. ఓం భాస్కర్యై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వరారోహాయై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం ఉదారాంగాయై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యగర్త్యై నమః. ఓం సిద్ధయే నమః. ఓం స్త్రైణసౌమ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం నృపవేష్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం విష్ణుభక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణుపత్న్యై నమః. ఓం ప్రసన్నాక్షై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంతిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వోపద్రవారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మవిష్ణుశివాత్మికాయై నమః. ఓం త్రికాలజ్ఞానసంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. ఓం శ్రీవరలక్ష్మీదేవ్యై నమః. నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ఈ నామాలన్నింటితోటి కూడా పుష్పములతోటి, పసుపు కుంకుమలతోటి, అక్షరతోటి, వీటితో అన్నిటితోటి కూడా యథావిధిగా పూజ చేయొచ్చు. తర్వాత అగరబత్తి వెలిగించి ధూపము. దశాంగం గుగ్గులోపేతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి తే ద్వేషి వరలక్ష్మీ గృహానతాం. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. ధూపమాఘ్రాపయామి. దీపం ఘృతాక్తవర్త్య సంయుక్తం అంధకార వినాశకం. దీపం దాస్యామి తే దేవి గృహాణముదితా భవ. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. దీపం దర్శయామి. ధూపదీప అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మీరు ముందుగా సిద్ధం చేస్తున్నటువంటి ఆ నైవేద్యాలు ఏవైతే ఉన్నాయో ఆ నైవేద్యం అంతా కూడా నీరు జల్లి అలా చుక్క నీరు అమ్మవారి దగ్గర విడిచిపెట్టి ఆ యొక్క ఈ మహానైవేద్యాన్ని కూడా అమ్మవారికి చూపించగల 5 సార్లు. ఓం నైవేద్యం షడ్డు సోపేతం దహి మధ్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాన హరివల్లభే. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. నైవేద్యం సమర్పయామి. ఇక్కడ వచ్చిన వారు గాయత్రి మంత్రాన్ని చెప్పుకుని నీరు జల్లాలి. ఆ గాయత్రి మంత్రం పైకి ఉచ్చరించకూడదు కనుక ఈ మంత్రాన్ని చెప్పట్లేదు, అది చెప్పుకుంటూ 5 సార్లు చూపెట్టాలి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం యానాయ స్వాహ. ఓం ప్రాణాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి. అమృతాపిథా నమసి. ఉత్తరాపోషణం సమర్పయామి. హస్తో ప్రక్షాళయామి. పాదో ప్రక్షాళయామి. ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి. తాంబూలం. అలాగే పానీయం అమ్మవారికి నీరు కూడా ఇచ్చి ఆ యొక్క నీరు చుక్క అమ్మవారి దగ్గర విడిచిపెట్టండి. ఘనసారస గంధేన మిశ్రితం పుష్పవాసితం పానీయం గృహ్యతాం దేవి శీతలం తు మనోహరం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. పానీయం సమర్పయామి. పూగీఫల సమాయుక్తం నాగవల్లేతలేర్యుతం కర్పూరచూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. తాంబూలం సమర్పయామి. కర్పూర వెలిగించి నీరాజనం. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం తుభ్యం దాసామ్యహం దేవి గృహ్యతా విష్ణువల్లభే. శ్రీ వరలక్ష్మీ దేవతాయై నమః. నీరాజనం దర్శయామి. మంత్రపుష్పం. ఇక్కడ సౌకర్యం కోసం మంత్రపుష్పాన్ని చిన్నగా ఇవ్వడం జరుగుతోంది. మీకు వెనక వస్తే శ్రీ సూక్త అనే మంత్రము కూడా ఈ యొక్క మంత్రపుష్పంగా మనం ఇక్కడ చదువుకోవచ్చు, చెప్పుకోవచ్చు. తర్వాత అమ్మవారికి మంత్రపుష్పాన్ని సమర్పించుకోగలరు. పద్మాసనే పద్మకరే సర్వలోకైకపూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీత భవ సర్వదా. శ్రీవరలక్ష్మీ దేవతాయై నమః. మంత్రపుష్పం సమర్పయామి. ప్రదక్షిణ నమస్కారాన్. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని పరిష్యంతి ప్రదక్షిణ పదే పదే. నమస్తే లోకజనని నమస్తే విష్ణువల్లభే. పాహి మాం భక్త వరదే వరలక్ష్మీ నమో నమః. వరలక్ష్మీ దేవతాయై నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. ఇక్కడ
మీరు సిద్ధం చేస్తున్నటువంటి తోరములు ఏవైతే ఉన్నాయో ఆ తోరములకు నవమ గ్రంథి 9 ముడులు వేసి ఆ తోరములకు కూడా పసుపుతోటి కుంకుమతోటి అక్షతలు పుష్పములతోటి ఈ తోర గ్రంథి పూజ చేయగలరు. ఓం కమలాయై నమ ప్రథమ గ్రంథిం పూజయామి, రమాయై నమ ద్వితీయ గ్రంథిం పూజయామి, లోకమాత్రే నమ తృతీయ గ్రంథిం పూజయామి, విశ్వజనన్యై నమ చతుర్థ గ్రంథిం పూజయామి, ఓం మహాలక్ష్మ్యై నమ పంచమ గ్రంథిం పూజయామి, ఓం క్షీరాబ్ధితనయాయై నమ షష్టమ గ్రంథిం పూజయామి, ఓం విశ్వసాక్షిణ్యై నమ సప్తమ గ్రంథిం పూజయామి, ఓం చంద్ర సహోదర్యై నమ అష్టమ గ్రంథిం పూజయామి, ఓం హరివల్లభాయై నమ నవమ గ్రంథిం పూజయామి. ఓం ఇక్కడ ఈ తోరము చేతికి ధరించు ఈ యొక్క మంత్రమును వింటూ వస్తే కనుక చెప్పుకుంటూ పఠిస్తూ మంత్రాన్ని ఈ తోరము కట్టుకోవాల్సింది. బధ్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహి మే రమే. శ్రీ వరలక్ష్మీదేవ్యై నమః. వరలక్ష్మీదేవి వ్రతకథా ప్రారంభము. సూత మహాముని సౌనకుడు మొదలగు మహర్షులను చూచి ఇట్లనియే: ఓ మునివర్యులారా, స్త్రీలకు సర్వ సౌభాగ్యములను కలిగినట్టి ఒక వ్రతమును పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పను. దానిని చెప్పెద వినుండు. కైలాస పర్వతమున వజ్ర వైడూర్యాది మణిగణ ఖచ్చితంబగు సింహాసనమునందు పరమేశ్వరుని కూర్చుని ఉండగా పార్వతీదేవి పరమేశ్వరునకు నమస్కరించి, దేవా, లోకంబున స్త్రీలు ఏ వ్రతమాచరించిన సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖంబుగా నుందరో అట్టి వ్రతమును నా కానతీయవలననిన అప్పుడు పరమేశ్వరుడు ఇట్లనియే: ఓ మనోహరి, స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపత్తులు కలగజేసేటి వరలక్ష్మి వ్రతమును ఒక వ్రతము కలదు. ఆ వ్రతమును శ్రావణ మాస శుక్ల పక్ష పూర్ణిమకు ముందుగా వచ్చేడు శుక్రవారము నాడు చేయవలెను. అప్పుడు పార్వతీదేవి ఇట్లనియే: ఓ లోకారాధ్య, నీవు ఆనతి ఇచ్చిన వరలక్ష్మి వ్రతమును ఎట్లు చేయవలెను? ఆ వ్రతమునకు విధి ఏమి? ఏ దేవతను పూజించాలి? పూర్వము ఎవరిచే ఈ వ్రతం ఆచరింపబడినది అని ప్రార్థించగా పరమేశ్వరుడు పార్వతీదేవిని గాంచి, ఓ కాత్యాయని, వరలక్ష్మి వ్రతమును సవివరముగా చెప్పగా వినుము. మగధ దేశంబున కుండినంబను ఒక పట్టణము గలదు. ఆ పట్టణము బంగారు ప్రాకారంబులతోడను బంగారు గోడల గల ఇండ్లతోడను గుడి ఉండెను. అట్టి పట్టణమునందు చారుమతి అను ఒక మహిళ గలదు. ఆ వనితామణి ప్రతిదినంబున ఉషఃకాలమును మేలుకొని స్నానము చేసి పెద్దలకు అనేకము విధములైన ఉపచారములను చేసి ఇంటి పనులను చేసుకొని మితముగాను ప్రియముగాను భాషించుచుండెను. ఇట్లుండ ఆమె యందు మహాలక్ష్మీదేవికి అనుగ్రహము కలిగి ఒకనాడు స్వప్నమున ప్రత్యక్షమై, ఓ చారుమతి, నేను వరలక్ష్మీదేవిని, నీ యందు నాకు అనుగ్రహము కలిగి ప్రత్యక్షమైతిని. శ్రావణ శుక్ల పూర్ణిమకు ముందుగా వచ్చేది శుక్రవారము నాడు నన్ను పూజించిన నీవు కోరిన వరంబులను ఇచ్చదనని వచించిన చారుమతీదేవి స్వప్నములోనే వరలక్ష్మీదేవికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అనేక విధముల స్తోత్రములు చేసి, ఓ జగజ్జనని, నీ కటాక్షము కలిగిన జనులు ధన్యులగును, విద్వాంసులగును, సకల సంపన్నులగును. నేను జన్మాంతరమున చేసిన పుణ్య విశేషం నీ పాదదర్శనము నాకు కలిగినది అని చెప్పి మహాలక్ష్మి సంతోషంబున చెంది చారుమతికి అనేక వరమునిచ్చి అంతర్ధానము నుండే. చారుమతి తక్షణంబున నిదుర మేలుకొని ఇంటికి 4 ప్రక్కలు చూసిన వరలక్ష్మీదేవిని గానక, ఓహో, నేను కలగంటిననుకొని భావించి ఆ స్వప్న వృత్తాంతమును పెనిమిటికి, మామగారికి మొదలైన వాండితో చెప్ప, వారు ఈ స్వప్నమగుల ఉత్తమమైనది, శ్రావణ మాసంబు వచ్చిన తోడనే వరలక్ష్మి వ్రతము అవశ్యముగా చేయవలసినని చెప్పిరి. పిమ్మట చారుమతి స్వప్నము విన్న స్త్రీలు శ్రావణ మాసం ఎప్పుడెప్పుడు వచ్చినాయని ఎదురుచూచుచుండరి. ఇట్లుండగా వీరి భాగ్యోదయమున శ్రావణ మాస పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారము వచ్చాను. అంత చారుమతి మొదలగు స్త్రీలందరూ ఈ దినంబే కదా వరలక్ష్మీదేవి చెప్పిన దినమని ఉదయమే మేలుకొని స్నానములు చేసి చిత్రవస్త్రములను కట్టుకొని చారుమతీదేవి గృహంబున ఒక ప్రదేశమును గోమయముచే అలికి మండపము ఏర్పరిచి అందునొక ఆసనము ఉంచి దానిపై కొత్త బియ్యము ప్రోసి మర్రిచిగుళ్ళు మొదలగు పంచపల్లవంబులచే కలశం ఏర్పరిచి ఎందు వరలక్ష్మీదేవిని ఆవాహనము చేసి మిగుల భక్తియుక్తులై ధ్యానావాహనాది షోడశోపచార పూజలను చేసి 9 సూత్రంబులను గల తోరమును దక్షిణహస్తంబున కట్టుకొని వరలక్ష్మీదేవికి నానావిధ భక్ష్య భోజ్య లేహ్య చోష రసపానీయములను నివేదన చేసి ప్రదక్షిణము చేసిరి. ఇట్లొక ప్రదక్షిణము చేయగానే ఆ స్త్రీలు కొందరి కాళ్ల యందు గల్లు గల్లుమనొక శబ్దము కలిగి అంతకాలం జీచుకుని గజ్జెలు మొదలగు నానాభరణములను కలిగి ఉండ వారందరూ, ఓహో, వరలక్ష్మీదేవి కటాక్షము వలన కలిగినవని
పరమానందము నంది మరి ఒక ప్రదక్షిణము చేయ హస్తములందు ధగద్ధగాయమానంబుగా నవరత్న కష్టంబులైన కంకణములు మొదలగు నానాభరణములు ఉండుట గనిరి. ఇక చెప్పనేలా మూడవ ప్రదక్షిణము గావించిన తోడయే ఈ స్త్రీలందరూ సర్వాభరణ భూషాలంకృతులైరి. ఆ స్త్రీల గృహంబులెల్లా స్వర్ణమయంబులైన రథగజ తురగ వాహనములతోడ నిండి ఉండెను. అంతనా స్త్రీలను దోచుకొని గృహంబులకు పోవుటకు వారి వారి ఇళ్ల నుండి గుర్రములు, ఏనుగులు, రథములు, బండ్లు వచ్చి నిలుచుని ఉండెను. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ తమచే కల్పోక్త ప్రకారముగా పూజ చేయించిన పురోహితునకు 12 కుడుములు వాయనదానమిచ్చి దక్షిణ తాంబూలము నొసంగి ఆశీర్వాదము నుండి వరలక్ష్మీదేవికి నివేదనము చేసిన భక్ష్యాదులను బంధువులతోడ నెల్లరను భుజించి తమ కొరకు వచ్చి కాల్చుకొని ఉన్న గుర్రములు, ఏనుగులు మొదలగు వాహనములు ఎక్కి తమ తమ ఇళ్లకు పోవచ్చు ఒకరితోనొకరు ఓహో చారుమతీదేవి భాగ్యంబేనని చెప్పవచ్చును. వరలక్ష్మీదేవి తనంతట తన స్వప్నములో వచ్చి ప్రత్యక్షం బాయను. ఆ చారుమతీదేవి వలనే కదా మనకిట్టి మహాభాగ్యము సంపత్తులు కలిగేనని చారుమతీదేవిని మిక్కిది పొగుడుచు తమ తమ ఇళ్లకు పోయిరి. పిదప చారుమతి మొదలగు స్త్రీలందరూ ప్రతి సంవత్సరము ఈ వ్రతమును చేయించు పుత్రపౌత్రాభివృద్ధి కలిగి ధనకనక వస్తువాహనం తోడను కూడుకొని సుఖముగా నుండరు. కావున ఓ పార్వతి, ఈ ఉత్తమమైన వ్రతమును అందరూ చేయవచ్చును. అట్లొనర్చిన సర్వ సౌభాగ్యములను కలిగి సుఖంబుగా నుందురు. ఈ కథ వినివారుకును చదువుకున్న వారికి వరలక్ష్మి ప్రసాదము వలన సకల కార్యములు సిద్ధించును అని పరమేశ్వరుడు పలికెను. వరలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. ఇతర ఛత్రమాచ్ఛాదయామి. మీరు ఈ పూజ అంతా కూడా కథ అంతా కూడా అయిన తర్వాత ఛత్రశామరాజులతో అమ్మవారికి అర్చన చేసి సంగీతము, వాద్యము ఇవన్నీ కూడా మీ చేతనైన దాంట్లో చేసి అమ్మవారిని ఆరాధించి అక్షతల నీళ్ళు కూడా అమ్మవారి పాదపద్మం దగ్గర విడిచిపెట్టండి. ఓం ఓం ఛత్రమాచ్ఛాదయామి, చాంబరాభ్యాం బీజయామి, నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, అశ్వానారోహయామి, గజానారోహయామి, సమస్తరాజోపచార దైవ్యోపచార మంత్రోపచార యథాశక్తి భక్త్యోపచార పూజాం సమర్పయామి. యస్పూజా జనామోచ తప పూజాక్రియాదిషు న్యూనం తంపురదామ్యాతి సద్యో వందే తమచ్యుతం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్పూజితం మయా దేవి పరిపూర్ణం తథస్తు మే. అనేన ధ్యానావాహనాది షోడశోపచార పూజా చ భగవతీ సర్వాత్మిక ఏతత్పరం వరలక్ష్మీదేవత సుప్రీతా సుప్రసన్న వరదా భవతు. ఏతత్పరం జగదంబార్పణమస్తు. ఈ యొక్క ఇక్కడి నుంచి కథ ప్రారంభము. కథంతా కూడా అయిన తర్వాత ఈ యొక్క మీకు దగ్గరలో ఉన్న బ్రాహ్మణులకి వాయనదానం ఈ యొక్క ఇవ్వమని చెప్పని ఈ యొక్క కథలో ముఖ్య విశేషము వాయనదానం అనేది. అలా వాయనదానము ఎవరైతే ఇవ్వదలుచుకున్నారో మీకు పురోహితులు అందుబాటులో లేకపోతే ఎక్కడైనా గుడికి వెళ్ళి ఇవ్వదలుచుకున్న సమయంలో వారి పేరు చెప్పి ఆ వాయినాన్ని పక్కన ఈ యొక్క మంత్రాన్ని పఠిస్తూ ఉంచగలరు. ఏవం సంపూజ్య కళ్యాణీం వరలక్ష్మీం స్వతక్షితః దాతవ్యం ద్వాదశాపూపం వాయనం హి ద్విజాయతే. ఇందిరా ప్రతిగృహ్ణాతు ఇందిరా వై దదాతి చ. ఇందిరా తారకోపాభ్యాం ఇందిరాయై నమో నమః. వరలక్ష్మీదేవ్యై నమః. ఓం యథాశక్తి బ్రాహ్మణాయ వాయనదానం తుభ్యమహం సంప్రదదే నమః. ఇక్కడతో వరలక్ష్మి పూజా విధానము సంపూర్ణము. ఇక్కడి నుంచి వరలక్ష్మి కథా ప్రారంభము. అక్షతలు తీసుకుని చేతికి తోరణం ధరించిన తర్వాత అక్షతలు తీసుకుని కథాశ్రవణం అయిన తర్వాత అక్షతలు శిరస్సును ధరించగలరు. ఓం శతంజీవ శరదో వర్ధమానయిత్యపినకమో భవతి శతమితి శతం దీర్ఘమాయు. ఓం మరుతయేనావర్ధయంతి శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు. శతమానం భవతి శతాయుః పురుషశ్చతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఏతత్ఫలం జగదంబార్పణమతు. వరలక్ష్మీదేవత చరణారవిందార్పణమతు. సకల సౌభాగ్య శుభ కళ్యాణ అవిచ్ఛిన్న సౌభాగ్య అవిచ్ఛిన్న సత్సంతానాభివృద్ధిరస్తు.